అందరికీ నమస్తే. జేమ్స్ బాండ్ 007 ఈ పేరు వినగానే ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సినిమా చూద్దాం అనుకుంటారు. ఇండియాకు ఒక జేమ్స్ బాండ్ ఉన్నాడు, ఆయనే అజిత్ దోవల్. సో ఆయన ఇప్పటివరకు ఫోన్ ఇంటర్నెట్ వాడని చెప్పేసి ఓ కార్యక్రమంలో చెప్పాడు. సో ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరున్నటువంటి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఫోను ఇంటర్నెట్ అసలు వాడని చెప్పేసి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని సందర్భంగా ఆయన స్పీచ్ నుంచి ఇవి మనకి వినపడ్డాయి. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి అన్ని మీడియాలు ఇది బ్రాడ్కాస్ట్ అవుతూ ఉన్నాయి. ఫోన్ లేకుండా జీవించలేని పరిస్థితి నుంచి ఫోన్తోనే ఎజెండాగా మనం ముందుకెళ్తా ఉన్నాం. సో ఈ క్రమంలో ఆయన ఇది పాటించడం మామూలు విషయం కాదు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కమ్యూనికేషన్ కోసం చాలా మార్గాలు ఉన్నాయని, అందులో ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయని చెప్పేసి దోవల్ ఈ సందర్భంగా అన్నాడు. ఉత్తరాఖండ్లో 1945లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్గా జాయిన్ అయ్యిండు. విధుల్లో చూపినట్టు ధైర్య సాహసాలకు కీర్తి చక్ర అందుకున్నటువంటి అతి చిన్న పోలీస్ ఆఫీసర్గా ఆయనకు పేరుంది. అజిత్ దోవల్ మిజోరాం, పంజాబ్, ఈశాన్య ప్రాంతాల్లో చోటు చేసుకున్న భారతదేశ తిరుగుబాటు కార్యక్రమాలని ఆపరేషన్లతో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించి భారత గూఢాచారి, అదేవిధంగా కేరళ కేడర్కు చెందిన అజిత్ దోవల్ నిఘా అంతర్గత భద్రతా విభాగాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఇండియన్ జేమ్స్ బాండ్ జాతీయ భద్రతా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. 1999 కాందహార్ IC-814 ప్లేస్ ఐ క్లాస్ సందర్భంగా చర్చలో పాల్గొన్న వారిలో దోవల్ అంటే అంత ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న వాళ్ళలో అజిత్ దోవల్ ఉన్నాడు. సో ఆయన వ్యాఖ్యలు ఫోన్ ఇంటర్నెట్ వాడను అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా నిఘా విభాగాల్లో పనిచేసేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దేశాలకు సంబంధించి వీళ్ళు మాట్లాడే సంభాషణలు ఫోను ఇంటర్నెట్ వాటి నుంచి తీసుకుంటారు. కాబట్టి దేశ అవసరాల కోసం పనిచేసేటువంటి అధికారిగా అజిత్ దోవల్కి నమస్కారాలు తెలియజేస్తూ, మీలాంటి లీడర్లే ఈ దేశానికి రక్షణగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు యువతరం మరింత మంది తయారై దేశ నవనిర్మాణానికి బాటలు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.